ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు అందరికి ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏమైతున్నాయో కాంగ్రెస్ నాయకులు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి ఏమడుగుతున్నారు, 2,500 మహిళా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, బీమా కావచ్చు, కార్మికులకు ఇచ్చే రైతు కూలీల కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ ఎట్లా ఉన్నాయో కనీసం ఉద్యోగులదన్నా వాళ్ళ పైసలనే వాళ్ళకు వాపస్ ఇస్తారని అనుకున్నాం. ఇవన్నీ ఏమో హామీలేమో మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటివి హామీలు. జనరల్గా ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకు రిటైర్డ్ అయిన తర్వాత 61 సంవత్సరాలు అయిన తర్వాత బతికేది ఎన్ని రోజులు? మా అంటే 61 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ, షుగరు, రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాళ్ళకు. మా అంటే బతికేది ఒక 20 ఏళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత. రిటైర్డ్ అయ్యే నాటికి 99% ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్డ్ అయ్యింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగి మాకు ఇంతవరకు కనపడలే. ఏదో ఒక రకమైన జబ్బు, కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్ అవుతున్నారు. టెన్షన్తో జబ్బులతో రిటైర్మెంట్ అయ్యడం ఒకటెత్తైతే, అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను వైద్యం చూపించుకొని బతుకుతా అని ఆశతో ఉండేది. కానీ అలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది. సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు, ఇతను 61 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన జబ్బు చూపించుకోవడానికి, డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు. ఆఫీసు చుట్టూ తిరిగిండు, ఎప్పుడు వస్తాయని. అయ్యా నీవు కావు, ఇంకా 10,000 మంది ఉన్నారు, 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు. ఆయన సుస్తయింది. నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు. డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాకి చచ్చిపోయిండు ఆయన. ఇలా రోజుకొకరు చనిపోతున్నారు 10,000 మందిలో. దీనికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేటి కావు, వాళ్ళ పైసలే. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక 4-5 వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతూ ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండాకి చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం, గుర్తుపెట్టుకోండి. హాస్పిటళ్ళల్లో వైద్యానికి డబ్బులు కావాలి, హెల్త్ కార్డ్స్ అన్న అది అట్లే డబ్బులు కావాలి. ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే, కన్న పిల్లలే ఎంత వేధిస్తారో పేపర్లు చూస్తున్నాం, ఏ రకంగా సంఘటన జరుగుతున్నాయో. ఆయన బతుకుతాం అంటే బతకలేని పరిస్థితి. ఇలా 10,000 కుటుంబాలు 35-40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలను నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. వెంటనే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికీ విడుదల చేయాలి. ఏమాత్రం అన్నీ ఆపండి. కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి. మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు 3 కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ బతికేటోళ్ళు. 3-4 కాంట్రాక్టర్ల గురించి ఇలా పైసలన్నీ వాళ్ళకే దారదత్తం చేస్తూ ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లులు ఇచ్చినా మీరు బయట పెట్టండి. 1 కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల జాబితాను విడుదల చేయండి. ఎక్కడ పోతున్నాయి పైసలు? ఎవరికి ఇస్తున్నారు? ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు? ఆ కాంట్రాక్టర్ల బంధువులు ఎవరు? బినామీలు ఎవరు?
వాళ్ళ డబ్బులు వాళ్ళు బెనిఫిట్స్ అయిన వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఈ రకంగా. రెండవది ఇంకో అంశం, ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. చాలా ఇచ్చిన హామీలు, అందులో ప్రధానమైనది ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామన్నారు. ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామంటే ఆ ఉద్యోగులు 2.5 లక్షల కుటుంబాలు ఓట్లు వేసారు. సరే, ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తెస్తా అంటుంది 6 నెలలని, తేలేదు. సరే తేలేదు, ఏదో అడ్డంకులు చెప్తారు, ఓకే. మరి వాళ్ళు దాచిపెట్టిన పైసలు ఎక్కడ పోతున్నాయి? వాళ్ళ జీతంలో 10%, కొత్త పెన్షన్ విధానంలో 10%, మూల వేతనంలో డిఏలో 10%, ప్రభుత్వం ఇచ్చే 10%, ఆ రెండు జమ చేసి ఏదో కంపెనీలో పెట్టి వచ్చే లాభాలతో ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావట్లేదు. ప్రైవేట్లో అయితే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈపీఎఫ్. ప్రైవేట్లో ఒక 20 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీకి ఈపీఎఫ్ ఓపెన్ చేయాలి అకౌంట్. 12% జీతంలోకించి కట్ చేస్తారు, 12% కంపెనీ జమ చేసి వాళ్ళు డబ్బులు పెడతారు. ఎవరైనా కంపెనీ వాళ్ళు జమ చేయనట్లయితే జీతం డబ్బు వెంటనే 20% ఫైన్ వేస్తారు, క్రిమినల్ కేసు పెడతారు కట్టకపోతే. 12% కంపెనీ కట్టాలి, 12% జీతంలోకించి. మరి ప్రైవేటు 20 మంది ఉద్యోగులు దాటితే ఈపీఎఫ్ ఉంది, కఠినమైన సెక్షన్స్ ఉన్నాయి. దానికి 7Q 1952 సెక్షన్ ప్రకారము, 7Q 14B ప్రకారము క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, ఫైన్ వేయాలని ఉంది. ప్రైవేట్ కంపెనీలకు ఫైన్ వేస్తున్నారు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు. మరి ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయలు వాడుకున్నారు. నెలకు 100 కోట్ల చొప్పున లెక్క పెట్టుకుంటే కూడా తక్కువ 1500 కోట్ల రూపాయలు వాడిండ్రు. ఇన్ని కోట్ల రూపాయలు, 1300 కోట్ల రూపాయలు మీరు వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? అసలు వాళ్ళ ఒక ఎంప్లాయీ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయిందంటే ప్రాన్ అకౌంట్లో వేయాలా, ఇంకో ట్రాన్స్ఫర్ అయిందంటే ట్రాన్స్ఫర్ అయిన దగ్గర మేము జమ చేద్దామంటే అంతకుముందు మీరు పనిచేసిన దగ్గర అకౌంటు ట్రాన్స్ఫర్ కాలేదు, జమ కాలేదు కనుక మీకు ఆ ప్రాన్ అకౌంట్లు వేయడానికి వీల్లేదని, జమ చేస్తామన్న దగ్గర జమ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు ట్రాన్స్ఫర్ పనిచేసేటప్పుడు జమ చేయలేదు కనుక. ఇట్లా అన్ని అకౌంట్స్ అన్ని పనిచేయట్లేదు, ఆన్లైన్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ట్రెజరీలో జీరో అయిపోతుంది. అంటే వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ జమ చేయనందుకు, అకౌంట్లో అయినందుకు, ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి దేవుడు పరిస్థితి. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేయలేదు. వాళ్ళ పైసలు కనీసం జమ చేయాల్సిన పైసలు జమ చేయట్లేదు, గవర్నమెంట్ జమ చేయట్లేదు. వాళ్ళ జీతాలు కట్టిన పైసలు అకౌంట్లో వేయట్లేదు, ఈ పైసలు వాడుకుంటా ఉన్నారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏం కాల? 2.5 లక్షల మంది ఉన్నారు ఈ రోజుకు. 2.5 లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో చిలగాటమాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీవితాలతో చిలగాటమాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇవాళ ఏం చెప్తున్నారంటే వాళ్ళకు గవర్నమెంట్కు ఫ్రీగా ఇస్తున్నట్లు, దానం చేస్తున్నట్లు, దత్తత చేస్తున్నట్లు ఇలా ఉద్యోగులను బదనాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇవన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇన్ని రోజులు ఊరుకున్నాం, చూసిన సమయం ఇచ్చినాం. ఎన్ని నోర్లు బంద్ చేస్తారు, ఎన్ని గొంతులు విసుస్తారు, ఎంతమందిని మాట్లాడకుండా చేస్తారు, ఎంతమందిని మభ్యపెట్టి నడిపిస్తారు. కనీసం మీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయినాక వాళ్ళ జీవితాలు మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళ బతుకుల గురించి మీరు చూడకపోతే ఎవరు ఇస్తారు? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇదేంటి పద్ధతి? కనుక ఇదన్నీ ఖచ్చితంగా ప్రైవేట్కు ఒక న్యాయం, గవర్నమెంట్కు ఒక న్యాయం అంటే కుదరదు. గ్యారెంటీగా ఓపీఎస్ తెస్తామన్నారు, ఇది తేవాలి.
వాళ్ళ డబ్బులు వాళ్ళు జమ చేయాలి గ్యారంటీగా. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. ఎక్కడ లేని విధంగా ఎప్పుడో డిఏ ఇస్తామని చెప్పారు, మరి వెంటనే అది కూడా కనీసం ఆ డిఏనైనా విడుదల చేయాలి. వెంటనే డిఏ విడుదల చేసి ఉద్యోగులకు భరోసానివ్వాలి. హామీలు ఇచ్చి నెరవేర్చేది అంశాలు వేరే అయినా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వడానికే మీరు ఇంతకాలం చేస్తున్నంటే ఇక కొత్త హామీలు ఎక్కడైతే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఉద్యోగి చనిపోయినా మీదే బాధ్యత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.